ఓం శ్రీ గురుభ్యో నమ. ఆషాఢశుద్ధ పూర్ణిమ రోజున వ్యాస మహర్షి జన్మించారు. వ్యాస మహర్షి జన్మదినాన్ని ప్రతి సంవత్సరము మనము గురు పూర్ణిమ, వ్యాస పూర్ణిమ అని జరుపుకుంటూ ఉంటాం. అయితే ఈ కలియుగంలో శంకర భగవత్పాదులు, రామానుజులు, మధ్వాచార్యులు మొదలైనటువంటి గురువులు ఎంతోమంది ఉండగా ద్వాపరయుగానికి చెందినటువంటి వ్యాస మహర్షి యొక్క జన్మదినాన్ని మాత్రమే గురు పూర్ణిమగా ఎందుకు జరుపుకోవాలి అనే ప్రశ్నకి సమాధానం తెలుసుకునే ముందుగా అసలు గురువు అంటే ఎవరో తెలుసుకుందాం. గుకారశ్చంధకారస్థు రుకారస్థ నిరోధక. గు అంటే అజ్ఞానమైనటువంటి అంధకారము, రు అంటే దానిని నిరోధించేటటువంటి వాడు. అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించి జ్ఞాన ప్రకాశాన్ని మనకు కలిగించేటటువంటి వాడే గురువు. అయితే ఈ కలియుగం వచ్చేటప్పటికి రెండు రకాలైనటువంటి గురువులు ఉన్నారు. ఒకరు లౌకిక విద్యా గురువు, మరొకరు ఆధ్యాత్మిక విద్యా గురువు. గురువులు ఎవరైనప్పటికీ కూడా మనం వారిని గౌరవించవలసిందే. లౌకిక విద్యా గురువులు మనల్ని మనం పోషించుకోవటం కోసం, మన కుటుంబాన్ని పోషించుకోవటం కోసము అవసరమైనటువంటి ధన సంపాదనకు కావలసినటువంటి విద్యా జ్ఞానాన్ని అందించేటటువంటి వాడు లౌకిక విద్యా గురువు. జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. 84 లక్షల జీవరాశులలో విచక్షణతో కూడినటువంటి జన్మ మానవ జన్మ ఒక్కటే. మరి ఇలాంటి మానవ జన్మకు మాత్రమే ఇంతకంటే ఉత్తమమైనటువంటి జన్మను పొందటానికి కానీ, లేదా ఈ జన్మను తరింపజేసుకోవటానికి కానీ అవకాశం ఉన్నది. అలా తరింపజేసుకోవాలి అంటే మనకు కావలసినటువంటి జ్ఞానం ఏమిటి అనంటే ఆధ్యాత్మిక విద్య. దానిని ఎవరు బోధిస్తారు? ఆధ్యాత్మిక విద్యా గురువులు మాత్రమే బోధిస్తారు. వారు ఏం బోధిస్తారు అనంటే వేదాలలో ఉన్నటువంటి ధర్మాలను, అలాగే భారతము, భగవద్గీత, విష్ణు భాగవతము, దేవీ భాగవతము మొదలైనటువంటి ఇతిహాసాలలో ఉన్నటువంటి మానవ జన్మను తరింపజేసుకోవటానికి అవసరమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్నంతటినీ కూడా వాళ్ళు మనకి అందిస్తారు. తద్వారా ఈ జన్మను తరింపజేసుకునే అవకాశం ఉన్నది. మరి ఈ వేదాలని, ఇతిహాసాలని మనకు అందించినటువంటి వారెవరు అనంటే వేదవ్యాసుడు. వేదవ్యాసుడు అంటే వేదాలను వ్యాసం చేసినటువంటి వాడు, విస్తరించినటువంటి వాడు. అనంతో వై వేదాహ అన్నారు. వేదాలు అనంతంగా ఉంటే ఈ కలియుగంలో ఉన్నటువంటి మానవులు వాటిని చదువుకోలేరని చక్కగా విభజన చేసి ఋక్, యజు, సామ, అథర్వణ వేదాలు అనేటటువంటి 4 భాగాలుగా చేసి మనకు అందించారు. వాటిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనకి అందించేటటువంటి వారు ఆధ్యాత్మిక గురువులు. అలాగే భగవద్గీత, భారతము మొదలైనటువంటి వాటిల్లో కూడా రాజనీతి ధర్మాలు, సామాన్యమైనటువంటి మానవులు అనుసరించవలసినటువంటి ధర్మాలు, స్త్రీలు అనుసరించవలసినటువంటి ధర్మాలు, ఇవన్నీ కూడా చక్కగా తెలియజేశారు. వాటినన్నింటినీ మనకి అందించేటటువంటి వారు ఆధ్యాత్మిక విద్యా గురువులు. మరి ఈ జ్ఞానాన్ని శంకర భగవత్పాదులతో సహా మనకు అందించారు అనంటే
వీటన్నింటికీ మూల పురుషుడైనటువంటి వాడెవరు? వ్యాస మహర్షి మాత్రమే. వీటన్నింటినీ రచించినటువంటి వాడు, వేద విభజన చేసినటువంటి వాడు వ్యాస మహర్షి మాత్రమే. వ్యాసోచ్ఛిష్టం జగత్సర్వం అన్నారు. వ్యాసుడు చెప్పనిది ఎవరూ చెప్పలేరు. కాబట్టి ఏ ఆధ్యాత్మిక గురువు చెప్పినప్పటికీ కూడా వ్యాసుడు చెప్పినటువంటి ఇతిహాసాలలో ఉన్నటువంటి ధర్మాలను మాత్రమే మనకి బోధిస్తూ ఉంటారు. కాబట్టి మనకి కలియుగంలో ఉన్నటువంటి ఈ గురువులందరికీ కూడా పరమగురు స్థానంలో ఉన్నటువంటి వాడు వ్యాస మహర్షి. ఆ కారణం చేత వ్యాస మహర్షి యొక్క జన్మదినాన్ని మనమందరము కూడా గురు పూర్ణిమగా జరుపుకుంటూ ఉంటాం. మరి ఈ రోజున ఏం చేయాలి అనంటే, మానవుడై పుట్టినటువంటి వాడు 3 రుణాలను తీర్చుకోవాలి. ఏమిటవి? పితృ రుణము, అలాగే ఋషి రుణము, దేవ రుణము. పితృకార్యాలు చేయటం ద్వారా పితృ రుణాన్ని, భగవద్గీత మొదలైనటువంటి గ్రంథాలలో ఉన్నటువంటి ఆ విషయాలను చదవటం ద్వారా కానీ, తెలుసుకోవటం ద్వారా కానీ ఆ ఋషి యొక్క రుణాన్ని మనం తీర్చుకోవాలి. అలాగే దేవ రుణాన్ని కూడా తీర్చుకోవాలి ఈ జన్మను ఇచ్చినందుకు. ఇలా గురు పూర్ణిమ రోజున ప్రతి వారు కూడా భగవద్గీతలోని ఒక అధ్యాయాన్ని కానీ, కనీసం కొన్ని శ్లోకాలనైనా చక్కగా పఠించి వాటి యొక్క అర్థాన్ని గ్రహించి మనం తరించేటటువంటి విధానాన్ని అనుసరించాలి. చక్కగా వ్యాస మహర్షిని పూజించాలి. వ్యాసుడంటే ఎవరు? నారాయణాంశ సంభూతుడే వ్యాసుడు. కాబట్టి గురు పూర్ణిమ రోజున మనమందరము కూడా విష్ణాలయానికో, కృష్ణాలయానికో, వెంకటేశ్వరుని ఆలయానికో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ మూర్తిలో వ్యాస భగవానుణ్ణి దర్శించాలి. అలా దర్శించి వారు మనమందరము తరించటానికి ఇచ్చినటువంటి ఆ యొక్క ఆధ్యాత్మిక విజ్ఞానానికి కృతజ్ఞతగా వారిని చక్కగా అర్చించాలి. ఆ రకంగా చేసుకోవాలి తప్ప ఏదో ఒక గుడిలోకి వెళ్ళిపోయి ఏదో నమస్కారం చేసేసి గురు పూర్ణిమ రోజున చక్కగా మేమంతా కూడా పవిత్రులమైపోయాం అనుకుంటే సరిపోదు. ఎవరైతే కనీసం భగవద్గీతలో ఒక అధ్యాయాన్నో, కనీసం 4 శ్లోకాలనైనా పఠిస్తారో వాళ్ళు మాత్రమే ఋషి రుణాన్ని తీర్చుకున్నటువంటి వాళ్ళు అవుతారు. కాబట్టి ఖచ్చితంగా వ్యాస భగవానుడికి కృతజ్ఞతగా ఆయన యొక్క రుణాన్ని కొంచెమైనా తీర్చుకునే విధంగా ఆ భగవద్గీతను మనమందరము కూడా పఠించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఈ రకంగా గురు పూర్ణిమ రోజున మనమందరము కూడా ఆ వ్యాస మహర్షిని, ఆ వ్యాస మహర్షి అందించినటువంటి ఆధ్యాత్మిక విద్యను మనకి అందిస్తూ ఉన్నటువంటి గురువులందరినీ కూడా స్మరించుకుంటూ వాళ్ళకి నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసి మనమందరము కూడా తరించే విధంగా ప్రయత్నము చేతుముగాక. జై శ్రీరామ్.